హలో అందరూ, ఎలా ఉన్నారు? ఇది మండే వ్లాగ్. మండే పాపకి అక్షరాభ్యాసం చేపించడానికి కాణిపాకంకి అయితే వెళ్తున్నాము. కడప నుంచి 6కి అలా స్టార్ట్ అయ్యాము. ఇంకా కాణిపాకం నుంచి బెంగళూరుకి అయితే వెళ్ళిపోతున్నాము. సో మేము గుడికి రీచ్ అయ్యే టైం అయితే 10:40 అలా అవుతుందండి. నిజంగా ఎండలు ఎలా ఉన్నాయంటే భయంకరంగా ఉన్నాయి. ఎండాకాలం లాగా ఉంది సీరియస్లీ. చాలా అంటే చాలా బెట్టబడిపోయింది పాప అయితే ఆ ఎండలకి తట్టుకోలేక. ఇంకా క్రౌడ్ కూడా లేదు మేము వచ్చిన టైంకి. ఇంకో 1 వీక్ తర్వాత అయితే స్వామి బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే వినాయక చవితి వస్తుంది కదా, ఇంకా తండోపతండాలుగా అయితే జనాలు అయితే ఉంటారు. ఇంకా మేము వచ్చిన టైంకి దర్శనం కూడా ఆపేశారు. 12కి అయితే స్టార్ట్ చేస్తామన్నారు. సో ఈ లోపు అయితే అక్షరాభ్యాసం చేపిద్దాము అనేసి డీటెయిల్స్ కనుక్కోవడానికి అయితే వస్తున్నాను నేనైతే. ఇంకేమీ లేదు, ఇంతకుముందు ఉండేటప్పుడైతే గుళ్ళోనే చేపించేవాళ్ళు అక్షరాభ్యాసమైన అన్నప్రాసనమైన. ఇప్పుడైతే పక్కనే సపరేట్గా మండపం ఉంది. నామకరణానికి, అక్షరాభ్యాసానికి, అన్నప్రాసనానికి ఏదైనా సరే ఇంకా ఇక్కడే వచ్చి చేపించేస్తారు. మనము అడిగితే వాళ్ళైతే టికెట్ ఇచ్చేస్తారు. ఈ టికెట్ వచ్చి 200 రూపీస్. సో ఇంకా A to Z మనకి ఏమేం కావాలో అన్నీ అయితే వాళ్ళు ఇచ్చేస్తారు. మాతో పాటే చాలామంది వచ్చారు అక్షరాభ్యాసం చేయించుకోవడానికి. ఇంకా అందరిని అలా కూర్చోమని చెప్పేస్తారు. కూర్చొని తర్వాత ఇంకా పూజల్లో వచ్చి ఏమేమి ప్లేట్లో పెట్టాలి, ఎలా చేయాలి అనేసి మనకైతే వివరిస్తారు. ఒక స్లేటు, బల్పము, ఇంకా అలా చూసారా ప్లేట్లో ఏమేమి పెట్టారో అవన్నీ పెట్టి పూజ అయితే చెయ్యాలి. ఒక 20 మినిట్స్ ప్రాసెస్ ఇది. ఇంకా పిల్లలందరినీ అలా ఒళ్ళో కూర్చోబెట్టుకొని అయితే పూజ చేపియాలి. అది కాని పని అనమాట. ఎందుకంటే మా పాప ఉంది కాబట్టి ఇంకా బియ్యంతో ఆడుకుంటుంది అది. పూజారి అయితే అరిచినా కానీ అదైతే వినట్లేదు, అంత అల్లరి మా పాప. ఇంకా ఎలాగోలా అయితే కూర్చోబెట్టేసుకొని ఆ బల్పంతో స్లేట్ పైన 3 టైమ్స్ అయితే ఆ మంత్రాన్ని రుద్దిపియాలి. తర్వాత నెక్స్ట్ డే దేవుని గుళ్ళో స్లేట్ పెట్టేసి పొద్దున్నే పూజ అయిన తర్వాత పాపతో అయితే రుద్దిపియమని చెప్పారు. ఇంకా అలా అయితే అయిపోయిందనమాట. ఇంకా మేము మధ్యాహ్నం 2కి అయితే డాబా దగ్గర ఆపేసి అయితే తినేస్తున్నాము. నిజంగా తండ్రికి అయితే చాలా అలసిపోయింది. ఇంకా చల్లగా ఐస్ క్రీమ్ అయితే అడిగింది. చూసారా దాని రియాక్షన్ ఎలా ఉందో.